ప్రియమైన వారులారా, మీ అందరికీ వందనాలు. ఇవాళ బలహీనుల కొరకు ప్రార్థించుతాము. ప్రభువా స్తోత్రం, ప్రేమగల తండ్రి స్తోత్రం, గొప్ప దేవా స్తోత్రాలు, సర్వోన్నతుడ స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ బలహీనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. బలహీనులపై నీ హస్తం ఉంచండి, బలహీనుల చుట్టూ కంచి వెళ్ళి చిన్న బిడ్డ మొదలుకొని పెద్ద బిడ్డ వరకు అయా నీ ఆత్మోచ్ఛత నింపండి. ఎందరైతే నాన్న హాస్పిటల్లో ఉన్నారు, ఎందరైతే నాన్న అయా సమాధానం లేకున్నారు, నాన్న అయా ధనము లేక, నాన్న చూపించుకోలేక, నాన్న హాస్పిటల్లో ఉండలేక, నాన్న ఇంటికాడికి తీసుకొస్తే ఏమవుతుందని భయముతో, వేదనతో, దిగులుతో ఉన్నారు, వారికి విడుదల ఇచ్చి వారిని స్వస్థపరచండి. కిడ్నీ డయాలసిస్ చేసి వారిని స్వస్థత దయచేయండి. అయ్యా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఫీవర్ నుంచి విడుదల దయచేయండి. థైరాయిడ్ నుంచి విడుదల దయచేయండి. నాన్న పరిపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి. నాన్న ఏవేవి వ్యాధులు కలిగి ఉన్నారో వారి వ్యాధులను తాకండి. నాన్న అయ్యా తల మొదలుకొని అరికాలు వరకు మీరు ముట్టండి. నాన్న నీ గాయపడిన హస్తముల చేత తాకండి. నాన్న నువ్వు శిలువ రక్తము చేత శుద్ధీకరించండి. నాన్న ఏ యొక్క వ్యాధులు కలిగి ఉన్నారో నాన్న అయా నానా వ్యాధులను నీవు స్వస్థపరచగల దేవుడు. ఇర్మియా గ్రంథం 33:3 నేనే దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా ఇస్తానంటున్నావు. నీ ఆరోగ్యమును దయచేయండి. డాక్టర్కి అంతు పట్టని వ్యాధులు నేనా అయ్యా మనశ్శాంతి లేని బిడ్డలున్నారు. నాన్న నాకు వచ్చిన బలహీనత ఏమిటని కృంగు అయ్యా నీవే మహిమ తెచ్చుకోమని, నాకు ఇచ్చిన స్వస్థత అనేక బిడ్డలకి దయచేయమని, మహిమ తెచ్చుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.